మహర్షి అగస్త్యుడు లోపాముద్రకి మాల్యవత్ పర్వతాన్ని దర్శింపజేశాడు. అక్కడ మహర్షుల ఆశ్రమాల నుండి వెలువడుతున్న హోమధూమాన్ని ఆఘ్రాణింపజేశాడు. ఆ హోమధూమానుకుండే విశిష్టతని తెలియజేశాడు. లోపాముద్రకి తెలియదని కాదు, లోపాముద్ర అర్చిత, అంత గొప్పదండి లోపాముద్ర. లలితా సహస్రనామాల్లో ఆవిడ పేరు ఉంది. ఒకానొక సందర్భంలో ఆవిడ ప్రత్యేకంగా అమ్మవారి అర్చన చేసి ఆవిడ కృపాకి పాత్రులైంది. ఆవిడ జీవితంలో కష్టాల నుండి ఆవిడ తరించింది, లోకానికి కూడా మేలు చేయగలిగింది. అది వేరే సందర్భం వస్తే ఇప్పుడు నేను చెప్పుకున్నాను. అందుకని లోపాముద్ర అర్చిత అనేది అమ్మవారు ప్రీతిపాత్రంగా ధరించినటువంటి ఒక నామం. నామపారాయణ ప్రియ అంటారే, ఆ నామపారాయణం అంతా ఆవిడకి ఎందుకు ఇష్టము అంటే ఆవిడ భక్తుల కథలన్నీ అందులో ఉన్నాయి. ఆవిడ కథ కాదు, ఆవిడ భక్తుల కథలు. పులోమజ అర్చిత, పులోమజ అంటే శచీదేవి, ఇంద్రుని భార్య. ఆవిడ కష్టం వచ్చింది నహుషుడు వల్ల, భయంకరమైన కష్టం. వాడు ఎత్తుకుపోతానని చెప్పాడు, బలవంతం చేస్తానని చెప్పాడు. ఏం చేయాలో తెలియక అమ్మవారిని ప్రార్థించింది, ఆవిడ కాపాడింది. అలాగే లోపాముద్ర అర్చిత, అటువంటి లోపాముద్రకి హోమధూమాల విలువ తెలియదా? అగస్త్యుడు ఈ మాట అనడం, తెనాలి రామలింగడు మనకి చెప్పడం ఎందుకంటే మనకి తెలియజేయడానికి, ఆవిడకి తెలియదని కాదు. అటువంటి చోట ప్రవేశించారు. మరి అక్కడికి వెళ్ళాక ఆవిడకి అనుమానం వస్తుంది, స్వామి ఇంతకీ ఎవరి ఆశ్రమం అది? ఓ లలితాంగి ఇందు సుఖముండు. ఆ పద్యం మొదలు పెట్టడం చూడండి. భార్యతో మాట్లాడితే ఇలా మాట్లాడాలి, భర్తతో మాట్లాడితే ఇలా మాట్లాడాలి. ముందు వాళ్ళ శరీరానికో మనస్సుకో సంబంధించిన ఒక ప్రశంస చేసి మొదలు పెట్టాలి మాట. ఏవ్ అండం కాదు, ఏదో మోగాన్ని పిలిచినట్టు. ఉసేవ్ ఏమిటో ఆ పిలుపు విచిత్రం. పడుతున్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఉసేవ్ ఏమిటండి? ఎందుకంటే పేరెట్టి పిలవడమో చాలా పేరెట్టకూడదట. ఎవరన్నారు? ఎందుకు పేరెట్టకూడదనేది ఎందుకు వచ్చింది తెలుసునా అండి? పూర్వం రామ సుబ్బమ్మ, నాగమ్మ, దుర్గమ్మ అని అమ్మ చివర ఉండేలా పెట్టేవారు పేర్లు ఖచ్చితంగా. అందుకని అమ్మ అనే మాట మరి భర్త నోటమ్మట వస్తే ఎలాగా? అందుకని అది పేరు పెట్టకూడదని ఏదో పిలిచేవారు. ఇక అదో పెద్ద సంప్రదాయం అయిపోయి అసలు ఆ పిలుపు ఎంత చికాగ్గా ఒసేవు. ఆవిడ ఎప్పుడైనా ఒరే అంటే ఒళ్ళు మండిపోదు మనకి. ఒసేవా తక్షణం మార్చుకోవాలండి. మొహమాటం ఏం లేదు నాకు చెప్పడానికి. పెద్దలకి నమస్కారం చేసి చెబుతున్నా, ఆ పిలుపు మార్చుకోండి. మర్యాద అయిన విధానమే కాదు అది. పేరెట్టి పిలవండి, ఏమో ఏనం లేకపోతే. అందుకే ఉసేవు ఏమిటండి? అది పిలిచే విధానం. ఓ లలితాంగి, అంత అందమైన మాట వాడాడు. ఓ లలితాంగి ఇందు సుఖముండు, ఇందు సుఖముండు మృకండు మృకండు కణాదగాధివాతూల ముఖాతిరిక్త చరితుండు, మృకండు కణాదగాధివాతూల ముఖాతిరిక్త చరితుండు మతంగ మహాతపస్వి ఓ లలితాంగి ఇందు సుఖముండు, మృకండు కణాదగాధివాతూల ముఖాతిరిక్త చరితుండు మతంగ మహాతపస్వి నిష్కాలగలుండు నిర్యుమతి గాత్రుడు నిర్నిటలేక్షణుండు నిర్వ్యాళ విభూషణుండు నగు అంబరకేశుడనంగ పెంపునన్. ఇది తెనాలి రామలింగని రచనా శైలి. రచనా కళ అంటారండి దీన్ని. కవిత్వంలో వస్తు కళ, భావకళ, రచనా కళ అని 3 కళలు ఉంటాయి. కళ అంటే ఇదండి. రచనా కళ అంటే చెక్కడం. రామకృష్ణుడికి నేర్పు ఎంత ఉందో ఓర్పు కూడా అంత ఉందండి. తెలిచేద్దామని చూడ పద్యం. ఆహా, మతంగ మహాతపస్వి. ఎవరండి మతంగ మహర్షి? ఎంత గొప్పవాడు తెలుసు. అయినా కొద్ది క్షణాల్లో చెప్పుకుంటాం ఆయన గొప్పతనం గురించి. అపూర్వమైన శ్లోకం ఉంది అమ్మవారికి ఈయనకి ఉండే అనుబంధాన్ని గుర్తు చేస్తూ. అటువంటి వాడి మతంగ మహాతపస్వి. అగస్త్యుడు స్వయంగా దేవీ ఉపాసకుడు. మరొక దేవీ ఉపాసకుని గురించి చెప్పేటప్పుడు ఎంత అందంగా చెబుతాడండి. ఓ లలితాంగి ఇందు సుఖముండు, మృకండు కణాదగాధివాతూల ముఖాతిరిక్త చరితుండు మతంగ మహాతపస్వి నిష్కాలగలుండు నిర్యుమతి గాత్రుడు నిర్నిటలేక్షనుండు నిర్వ్యాళ విభూషణుండు నగు అంబరకేశుడనంగ పెంపునన్. ఓ లలితాంగి ఇందు సుఖముండు. ఓ లలితాంగి, లలితమైన అవయవములు కలిగిన దానా. ఎంత లావుగా ఉన్నా సరే భార్యను ఎలా అనండి, సంతోషిస్తారు, ఇంకాస్త లావు అవుతారు. మీ కొంప ఏం పోయింది, మీ సొమ్ము ఏం పోయింది, అదే మాట మీద అంటుంటే వాళ్ళకి బాధగా ఉండదు. లలితాంగి అనండి, వాళ్ళు గ్రహించుకుంటారు. నన్ను ఆక్షేపించక్కర్లేదంటారు వెంటనే. వాళ్ళు జాగ్రత్త ఏదో వాళ్ళు పడతారు. మార్నింగ్ వాక్కో, ఈవినింగ్ టాకో, మనకెందుకే గొడవ. ఇలా అంటే సరిపోలా. అందుకని పరిగెట్టుకుని పెద్ది బొట్లని వెనకో కవి ఉండేవాడు. ఆయన అన్నం తింటున్నట్ట, భార్య వడ్డిస్తోంది,
సంస్కృతంలో మంచి ఆశువుగా శ్లోకాలు అవి చెబుతాడు ఈయన. ఊళ్ళో వాళ్ళు అందరి మీద చెబుతారు శ్లోకాలు, నా మీద ఎప్పుడైనా చెప్పారా అందుట. ఏం చెప్పమంటావు అన్నాడు ఈయన. అని ఒకసారి చూశాడు. సరే వడ్డించేటప్పుడు అదొక కోణం ఉంది కదా, ఆయన చాలా చూశాడు సరదాగా. చూసి వెంటనే ఆయన తింత్రిని ఇదళ విశాలలోచన నింబ పల్లవ సమాన కుంతల మెరు మందర సమాన మధ్యమ పెద్ది బొట్లు గృహిణి విరాజతే. కవేనండి, పరమవంకర. తిరుపతి వెంకటకవులు చెప్తారే కవి అంటేట కొంటెలలో ఉన్న కొంటెయును కావాలి. గంభీరమైన వ్యక్తుల్లో గంభీరంగా ఉండాలట కవి అంటే. వంకర మనుషుల్లో పరమ వంకర వాళ్ళలో ఉండాలట. అవధానం చేస్తే అలవాటు అవుతుంది. మేము గంభీరంగా నిషిద్ధాక్షర పద్యం చెబుతాం, అంతకంటే చమత్కారంగా సమస్య పూర్తి చేస్తాం, అంతకంటే చిత్రాతి చిత్రంగా దత్తపది నడిపిస్తాం. మధ్యలో ఏదో అప్రస్తుతం ప్రశ్న వేస్తాడు, పరమ వంకరగా జవాబిస్తాం. పగలు దెయ్యాలు రాత్రి తిరుగుతాయండి, పగలు ఎందుకు తిరగమండి అని అడిగాడు. పగలు మనం తిరుగుతున్నాగా, మనకి భయపడి రాత్రి తిరుగుతాయన్నాను. అంటే మనం దెయ్యం కంటే భయంకరంగా ఉన్నాం అనమాట. అంతే. మళ్ళీ వెంటనే నిషిద్ధాక్షర పద్యంలోకి వెళ్ళిపోతాం, సమస్య పద్యంలోకి వెళ్ళిపోతాం. అది గంభీరమైన పూరణ, ఇది సరసమైన హాస్యం. ఈ రెండు జీవితంలో ఉంటాయి. సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు అంతే ముఖ్యం, ప్రపంచానికైనా జీవితానికైనా.